62 లక్షల మంది ప్రజల్లో మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్ అదే క్వాలిటీతో 50 to 80% డిస్కౌంట్. ఎనాఫైలాక్సిస్ అనేది ఒక లైఫ్ థ్రెటనింగ్ సిచ్యువేషన్ అండి. సింపుల్ గా దాని సిమ్టమ్స్ ఏముంటాయి, సైన్స్ ఏముంటాయి, ఎందుకు అవుతుంది అనే దాని గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్, బాడీలో ఎలాంటి ఇమీడియట్ రియాక్షన్ ఉన్న ఐజీ అనేది చాలా మంది ఇప్పుడు బ్లడ్ టెస్ట్ లో చేయించుకుంటున్నారు. సో ఐజీ ఒకేసారి బాడీ నుంచి రిలీజ్ అయిపోయింది. కారణం ఏదైనా ఉండనివ్వండి, అలర్జీ ఉండనివ్వండి, లేదంటే ఏమైనా సిస్టమిక్ రియాక్షన్ ఉండనివ్వండి. సో సడన్ గా రిలీజ్ అయినప్పుడు ఈ హిస్టమిన్ అనేది చాలా సడన్ గా పెరిగిపోతుంది. హిస్టమిన్ పని ఏంటి? మన బ్లడ్ వెజెస్, రక్త కణాలను పెద్దగా చేస్తుంది. సో పెద్దగా చేస్తే మంచిది అని అనుకోవచ్చు, కానీ అస్సలు కాదు. ఏమవుతుంటది, ఆ ట్యూబ్ అనేది ఆ షేప్ ఉంటేనే మన దానిలో నుంచి బ్లడ్ పోతుంది ప్రాపర్గా. ఒకేసారి పెద్దగా అయిపోయింది అనుకోండి, బ్లడ్ అనేవి కాళ్ళలోనే ఉండిపోతాయి. బ్లడ్ ఎక్కడ, హార్ట్కి రావాలి. సో రాలేకపోవడం వల్ల కాళ్ళల్లో ఉండి ఆ బ్లడ్ వెజల్స్ డైలేట్ అయ్యి బీపీ పడిపోతుంది. సో బీపీ పడిపోతే నెక్స్ట్ ఏంటి, హార్ట్ అనేది ఫాస్ట్గా కొట్టుకోవాలి. ఎందుకు? ఉన్న బ్లడ్నే సర్క్యులేట్ చేస్తుంటుంది. ఎలానో అలా ఆక్సిజన్ పంపించాలి, ఈ న్యూట్రిషన్ పంపించాలి అనేది హార్ట్ ట్రై చేస్తుంటుంది. నెక్స్ట్ ఏమవుతుంది, రియాక్షన్స్. ఇప్పుడు బ్లడ్ మొత్తం కాళ్ళల్లో ఉండిపోతుంది, బీపీ పడిపోతుంది, హార్ట్ రేట్ ఎక్కువ అవుతుంది. సో ఇప్పుడు ఏం చేస్తారు, నెక్స్ట్ రియాక్షన్ లంగ్స్ పైన వస్తుంది. లంగ్స్ ఏం చేస్తుంది, ఉన్న బ్లడ్లో ఎక్కువ ఆక్సిజన్ పంపించాలని బ్రీతింగ్ ఫాస్ట్ అవుతుంది. మనం ఏమేమి చూసాం, ఆ పర్సన్కి బీపీ తక్కువ ఉంది, హార్ట్ రేట్ ఎక్కువ అవుతుంది, బ్రీతింగ్ రేట్ ఎక్కువ అవుతుంది. నెక్స్ట్ ఇవన్నీ అయ్యే వరకు ఏంటి, బ్లడ్ ప్రెషర్ అనేది పడిపోతుంది. బ్రెయిన్కి బ్లడ్ ప్రెషర్ తక్కువ అయ్యే వరకు బ్రెయిన్ అనేది డల్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అంటే ఒక పాయింట్ తర్వాత ఈవెన్ ఫెయింట్ అవుతారు, స్ప్రో కోల్పోతారు. సో ఇవన్నీ సైన్స్ అవుతాయి. సో స్ప్రో కోల్పోవడం అనేది పెనల్టిమేట్ స్టెప్ అంటారు. ఈవెన్ కొంతమందికి ఏమవుతుందంటే మొత్తానికి స్టాప్ అయి చనిపోయిన పేషెంట్స్ కూడా ఉన్నారు. సో ఎనాఫైలాక్సిస్ అనేది అంత డేంజరస్. ఈ సీక్వెన్స్లో ఎందుకు చెప్పానంటే, మనం ఈ బీపీ పడిపోయి హార్ట్ రేట్ ఇంక్రీజ్ అయినప్పుడే మనం ట్రీట్మెంట్ చేసామనుకోండి, అదే రోజు పేషెంట్ ఇంటికి వెళ్తారు, అడ్మిషన్ కూడా అవసరం పడదు. బట్ ఒకసారి బీపీ పడిపోయి హార్ట్ రేట్ ఇంక్రీజ్ అయింది, లంగ్స్ ఇన్వాల్వ్ అయ్యాయంటే 100% అడ్మిషన్ అవసరం. ఓకే, సో యాజ్ అ జనరల్ పబ్లిక్ మీరందరూ ఏం చేయగలుగుతారు, ఇలా రియాక్షన్స్ అవుతున్నాయంటే యూజువల్గా పర్సన్కి ఇమీడియట్గా హాస్పిటల్ తీసుకెళ్ళాలి. ఓకే, తీసుకెళ్ళని పరిస్థితిలో మీరు 2 థింగ్స్ చూడాలి. పర్సన్ స్ప్రో కోల్పోయారు, అప్పుడు ఏంటి, స్ప్రో కోల్పోయినప్పుడు ఇన్ కేస్ మీకు సిపిఆర్ వస్తుందనో సిపిఆర్ స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. అలా అని చెప్పి ప్రతి స్ప్రో కోల్పోయిన పర్సన్కి సిపిఆర్ చేయొద్దు. మీరు స్ప్రో కోల్పోయారు, పర్సన్ రెస్పాండ్ అవ్వట్లేదు, బ్రీతింగ్ ఆగిపోయింది, ఇక్కడ పల్స్ అంటారు, నాడి అంటారు, ఇక్కడ చూసి పెట్టారు, ఇలా పల్స్ తెలియట్లేదు, ఆ పాయింట్లో సిపిఆర్ స్టార్ట్ చేయాలి. సో ఇన్ ద మీన్ వైల్ మీరు అంబులెన్స్కి పిలిచో దగ్గరలో హాస్పిటల్ తీసుకోవడం 100% చేయాలి. ఇన్ కేస్ ఆల్రెడీ ఫస్ట్ టైం ఎనాఫైలాక్సిస్ అన్ని డయాగ్నోస్ అయిపోయింది, ఇలాంటి వాళ్ళెంబడి అడ్రినలిన్ ఇంజెక్షన్ క్యారీ చేయాలి. ఓకే, మనకు బయట ఒక బ్రాండ్ ఉంటుంది, ఒకే బ్రాండ్ ఉంది, ఎపిపెన్ అనే బ్రాండ్ ఉంటుంది, అది క్యారీ చేయొచ్చు. ఆర్ ఎల్స్ మీరు డాక్టర్ దగ్గర వెళ్తే మీరు సిరింజెస్ ఎలా తయారు చేసుకోవాలనేది కూడా చెప్తాం మేము. సో ఎపిపెన్కి అండ్ నార్మల్ మనం చేసుకున్న డిఫరెన్స్ ఏంటంటే, ఏ అడ్రినలిన్ సిరింజ్ అన్నా దాని లైఫ్ ఒక 6 months ఉంటుంది. ఓకే, మీరు ఎపిపెన్ కాస్ట్ తీసుకుంటే ఆల్మోస్ట్ 3,000 to 5,000 ఉంటుంది ఒక ఎపిపెన్. మీ అంతే మీరు అడ్రినలిన్ చేసుకున్నారు అనుకోండి, 10 రూపీస్లో అయిపోతుంది. సో ఈ 10 రూపీస్లో వైల్ లైఫ్ ఏదైతే ఉంటుందో 3 months ఉంటుంది. సో మీరు 6 monthsకి 3,000 to 5,000 పెట్టే బదులు ఒక 10 రూపీస్లో ఒక సిరింజ్ 3 monthsకి క్యారీ చేసుకుని చాలా మీ కాస్ట్ ఎఫెక్ట్ అండ్ మీ ఎఫెక్ట్ సేమ్. ఇదేమైనా సుపీరియర్ అంటే అది కూడా కాదు, ఎఫెక్ట్ సేమ్, కాస్ట్ తక్కువ, మీరు చేసుకోవచ్చు. సో ఎనాఫైలాక్సిస్ ట్రీట్మెంట్ అడ్రినలిన్. దీని తర్వాత నెక్స్ట్ ఏ సిస్టమ్ ఇన్వాల్వ్ అయింది, ఇప్పుడు లంగ్స్ ఇన్వాల్వ్ అయ్యాయి, వెంటిలేటర్ అవసరం పడుతుందా, లేదంటే పిల్లి కూతలు వచ్చి నెబిలైజేషన్ అవసరం పడుతుందా, హార్ట్ పంపింగ్ తక్కువ పడి బయట నుంచి ఒక ఇంజెక్షన్ ఇచ్చి హార్ట్ పంపింగ్ పెంచాలా, బ్రెయిన్ కోమాలో పోతే ఇంకేమైనా చేయాలని అప్పుడు డిసైడ్ అవుతుంది. బట్ ఫస్ట్ లైన్ ఏంటి, అడ్రినలిన్ ఇవ్వడం. సో ఈదర్ హాస్పిటల్లో ఆర్ ఆల్రెడీ వచ్చి ఉంటే వాళ్ళ దగ్గర పెట్టుకోవడం చేయాలి.